హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన 'వెడ్నెస్‌డే' సీజన్ 2 పార్ట్ 1 వెబ్ సీరీస్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సీరీస్ కథ చూసుకుంటే కాకిలంతా గుంపుగా చేరి కొంతమందినైతే హత్య చేస్తూ ఉంటుంది. ఇదే కాకుల ఫోటో అయితే ఎవరు ఆడమ్స్ అనే అమ్మాయికైతే పంపించి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ కాకులతో జనాల్ని చంపేది అలాగే తనకు ఫోటో పంపించిన ఇద్దరు వ్యక్తులు ఒకరే అని మన ఆడమ్స్ అయితే తెలుసుకుంటుంది. దాని తర్వాత ఆ వ్యక్తి ఎవరు? దానికి సంబంధించిన వివరాల్ని తెలుసుకోవడమే మొత్తం ఈ సీరీస్. ఈ సీరీస్ వచ్చేసి కంప్లీట్ ఫ్యాంటసీ, యాక్షన్, థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉంటుంది. ఈ ఔట్‌లైన్‌గా ఈ యొక్క మొత్తం సీరీస్. దాంతో పాటు కొన్ని సబ్ ప్లాట్స్ కూడా ఈ సీరీస్‌లో అయితే జరుగుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి చూసుకుంటే ఆడమ్స్ తమ్ముడినైతే ఈ సీరీస్‌లో అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. వాడొక చనిపోయిన స్కెలిటన్ అయితే ఇంటికి తీసుకొనొస్తాడు. అది కొన్ని విచిత్రమైన విషయాలైతే చేస్తుంది. ఆ స్కెలిటన్ ఎవరు? అది ఎందు గురించి చేస్తుంది? దానికి సంబంధించిన డీటెయిల్ ఈ సైడ్ వెళ్తా ఉంటుంది. ఇలా వేరే వేరే సబ్ ప్లాట్స్ అయితే ఈ సీరీస్‌లో మొత్తంగా రన్ అవుతానే ఉంటుంది. ఈ సీరీస్ చూసుకుంటే మీకు దాదాపు 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయింది. ఈ సీరీస్ ఒక ప్రీవియస్ సీజన్‌లో చూసుకుంటే ఈ సీరీస్ క్యారెక్టర్ డిజైన్, క్యారెక్టర్ యొక్క విజువల్స్ కానీ, వాళ్ళ పర్పస్, వాళ్ళ ఐడియా అంతా బ్రీఫ్‌గా దాదాపు 7 అవర్స్‌లో అయితే సీజన్ 1లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ సీరీస్ వచ్చేసి దాని తర్వాత ఏమేమి జరుగుతుందనే దాని గురించి అయితే నడుస్తూ ఉంటుంది. ఈ సీరీస్‌లో పాజిటివ్స్ చూసుకుంటే ప్రీవియస్ సీజన్‌లో ఉన్నంతగానే కొత్త వరల్డ్, కొత్త సెటప్, కొత్త క్యారెక్టర్స్, విచిత్రంగా జరిగే పరిస్థితులు అదంతా మనకు నచ్చుతుంది. అది మనకి గ్రాండియర్‌గానే ఉంటుంది. ఈ వరల్డ్ వచ్చేసి చాలా విచిత్రంగా అయితే ఉంటుంది. ఫ్యాంటసీతో కూడా నిండి ఉంటుంది. బట్ ఈ సీరీస్‌లో వచ్చేసి సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఎలివేట్ చేస్తుంది. ప్రతి ఒక్క సీన్ అయితే ఆ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని, ఆ ఒక హారర్ ఎలిమెంట్‌ని అయితే త్రూఅవుట్ సీరీస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఈ సీరీస్‌లో చూస్తుంటే కథకి సంబంధం లేని వేరే వేరే సీన్స్ అయితే ఉంటది. సీజన్ 1లో ఇలాంటి సీన్ వచ్చేటప్పుడైతే మనకి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కానీ, ఈ సీజన్‌లో అయితే కాస్త డిస్టర్బ్ గానే ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి చూసుకుంటే గ్రూప్ యాక్టివిటీ గురించి చిల్డ్రన్స్ అంతా అడవికైతే పోతారు. అక్కడ ఒక కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సీజన్ 2తో పోల్చుకుంటే సీజన్ 1 నాకు బెటర్‌గా అయితే అనిపించింది. నాకు కొన్ని కొన్ని సీన్స్ అయితే కథకు అవసరం లేనివైతే బోలెడ్ అన్ని రన్ అవుతూనే ఉంటుంది. మనం ఇప్పటివరకు దాదాపు 4 ఎపిసోడ్ అయితే చూసాము. రిమైనింగ్ ఎపిసోడ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు చూపించారు. దీని పే ఆఫ్ ఏమనేది. అప్పుడు కావాలంటే మన ఒపీనియన్ అయితే మారుతుంది. ఎందుకంటే కంప్లీట్ సీరీస్ అయితే చూసి ఒక ఐడియా అయితే వస్తుంది మనకి. ఇప్పుడైతే నా ఒపీనియన్ చూసుకుంటే సీజన్ 2 బెటర్‌గా ఉందా సీజన్ 1 అయితే నాకైతే సీజన్ 1 నచ్చింది. బట్ సీజన్ 2 మొత్తం చూసిన తర్వాతే దీని మీద ఒక మంచి క్లారిటీ అయితే వస్తుందనుకుంటాను నేనైతే. పార్ట్ 2 ఎపిసోడ్స్ చూసుకోవడానికైతే పార్ట్ 1 లాస్ట్ ఎపిసోడ్‌లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మనం చూస్తున్నప్పుడు మనకైతే తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే తిరిగి బతికొచ్చేస్తాడని. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక మంచి స్టోరీ, ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క 'వెడ్నెస్‌డే' అయితే మిమ్మల్ని కాస్త డిసప్పాయింట్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఓన్లీ 4 ఎపిసోడ్‌లు వదిలినారు. మిగతాది చూసిన తర్వాతనే మనకి దీని మీద ఒక మంచి ఒపీనియన్ అయితే ఏర్పడుతుందని నేనైతే అనుకుంటా. మిగతా 4 ఎపిసోడ్ చూసిన తర్వాత మనం దీని గురించి ఇంకా క్లియర్‌గా, డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. అప్పుడైతే మన ఒపీనియన్ మారొచ్చు అనుకుంటా నేనైతే. సో, మీరైతే ఇప్పుడే ఈ సీరీస్ చూడాలనుకుంటున్నారా? లేకుంటే మొత్తం ఓవరాల్ ఎపిసోడ్స్ రిలీజ్ అయినాక చూడాలనుకుంటున్నారా? అనేది ఒక కాల్ అయితే మీరే తీసుకోవాల్సి పడుతుంది. లేకపోతే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉండదు కాబట్టి, సో, ఓవరాల్‌గా ఇది. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.